షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిముని యెహోవా తన ఆశీర్వాదాలతో మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. ఆయన సమృద్ధి అయిన కృపతో మిమ్మల్ని బహుగా ఆయన దీవించునుగాక. ప్రియులారా, అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో మెస్సయ్య ప్రేమలో నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. అవును ప్రియులారా, ఆ యాశ్వ మెస్సయ్య మనల్ని ప్రేమించిన ఆ ప్రేమ ఎంతో గొప్పది సుమా. ఆయన మనల్ని తన ప్రాణం అర్పించి తన రక్తము కార్చి సర్వము కోల్పోయి మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమలో నుండి మనల్ని ఎవరు ఎడబాపలేరు సుమా. ఆయన ప్రేమించాడు, మనల్ని రక్షించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన స్వాస్థ్యంగా మనల్ని చేసుకున్నాడు. మనం ఆయన స్వాస్థ్యమైన జనాంగము, ఆయన సొత్తైన ప్రజలము మనము. కాబట్టి ఆయన యొక్క కృప, ఆయన యొక్క అనుదిన వాత్సల్యత మన మీద దినదినము నూతనంగా పుట్టుతూ ఉన్నది. కాబట్టి ఈ విధమైన శ్రమలు, ఈ విధమైన బాధలు, ఈ విధమైన ఇబ్బందులు, ఇరుకులు అయ్యో నాకు వచ్చాయే, నేను ఆయన నుంచి దూరం అయిపోతానేమో, నేను ఆయన నుంచి వెడలిపోతానేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఆ పరమ తండ్రి ఆయన ఎలోహిం మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆత్మ మనకు తోడుగా ఉంది. ఆయన కృప మనకు తోడుగా ఉంది. శ్రమలో నుంచి మనల్ని విడిపిస్తాడు, ఆ బాధలో నుంచి విడిపిస్తాడు, ఇబ్బందులో నుంచి మనల్ని విడిపిస్తాడు, అనారోగ్యత నుంచి మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఈ అనారోగ్యత వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇవేవియో, ఈ శ్రమలు ఏవియో, ఈ బాధలు ఏవియో, ఈ అనారోగ్యత ఏదియో ఆయన ప్రేమలో నుంచి నన్ను ఎడబాప నేరదని మన విశ్వాసములో దినదినము దృఢపరచబడాలి, బలపరచబడాలి సుమా. ఆయన యొక్క కృప అనుదినము కూడా మన మీద నూతనంగా పుట్టుచూ ఉన్నది సుమా. ఈ భూమి మీద ఆయన మనల్ని ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు. ఆయన మనల్ని క్షమించినంతగా ఎవరు క్షమించలేరు. ఆయన మనల్ని ఆదరించినంతగా ఎవరు ఆదరించలేరు సుమా. కాబట్టి ఈ భూమి మీద ఆయనే మనకు తోడుగా ఉన్నాడని, ఆయన ప్రేమలో నుంచి మనల్ని ఎవరు ఏ శక్తి కానీ, ఏ బలహీనత కానీ, ఏ అనారోగ్యత కానీ, కరువు కానీ, ఏ విధమైన లేమి కానీ మనల్ని ఆయన నుంచి దూరపరచలేవు. ఆ విధంగా ఆయన మనల్ని చేసుకున్నాడు, ఆయనను అడ్డబెట్టుకున్నాడు, ఆయన అరచేతులు మనల్ని చెక్కుకున్నాడు, ఆయన మనం ముద్దు వచ్చే వరకు ఎత్తుకునేవాడు, సంగబెట్టుకుని నడిపించేవాడు ఆయన మనల్ని. ఆయన దినదినము ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతూ ఉన్నాడు. ఆయన రెక్కలను మనల్ని దాస్తున్నాడు. ఏ కీడు అపాయకు మనల్ని అప్పజెప్పక మనకిస్తున్న క్షేమాన్ని బట్టి, మనకిస్తున్న ఆరోగ్యాన్ని బట్టి, మనకిస్తున్న ప్రతి శ్రేష్టం నీవిని బట్టి ఆయన స్తుతించి ఆరాధించి ఇంకా అత్యధికమైన ప్రేమను మనం పొందుకుందాం. ఆ ప్రేమ ఎంతో గొప్పది సుమా. ఆ ప్రేమలో నుంచి మనల్ని ఏది ఎడబాపనేరదని మనం దృఢమైన విశ్వాసంతో ముందుకు సాగుదాం. అట్టి కృపా పరమతని మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నతుడా యాశ్వ మెస్సయ్య, మీ ప్రేమలో నుంచి ఏది మమ్మల్ని ఎడబాపనేరదు తండ్రి. కాబట్టి తండ్రి, మేము ధైర్యంతో, విశ్వాసంతో ఇంకా మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సయ్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోవా మెస్సయ్య కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనం బలపరచునుగాక. ఆమేన్.